పీచు పదార్థము అనేది వివిధ జైవిక మరియు జీర్ణ సంబంధిత ఆరోగ్యం వంటి శారీరక విధులకు కావలసిన ఒక ఆవశ్యక పోషక పదార్థము. తినే పీచు పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్ పాలిమర్లు ఉండే 10 లేదా అంతకు మించిన మోనోమెరిక్ యూనిట్ల. ఇవి మానవుల చిన్న ప్రేగులలోని ఎండోజెనస్ ఎంజైమ్ల ద్వారా జల విశ్లేషణ చేయబడవు. తినే పీచు పదార్థాలు సహజంగా ఏర్పడే వండదగిన కార్బోహైడ్రేట్ పాలిమర్లు లేదా ముడి ఆహార పదార్థాల నుండి పొందబడిన కార్బోహైడ్రేట్ పాలిమర్లకు గాని చెంది ఉంటాయి మరియు అవి శరీర సంబంధమైన ప్రయోజనాలు కలిగి ఉన్నట్లుగా ఫలితాలను చూపుతున్నాయి. విస్తృత శ్రేణి ఆహార వనరుల ద్వారా మానవ ఆహారములో తినే పీచు పదార్థాలు లభిస్తున్నాయి. ముడి మరియు ప్రాసెస్ చేయబడిన చిరుధాన్యాలు, పప్పు దినుసులు మరియు పండ్లు వంటి శరీరములో విభిన్న రకాల తినే పీచు పదార్థాలను వాటి చిక్కదనము, పొలియబెట్టదగిన స్థితి మరియు నీటిని పట్టి ఉంచుకునే సామర్థ్యము ఆధారంగా వేరుపరిచి పేర్కొనవచ్చు. నీటిలో కరిగే పీచు పదార్థము చాలా చిక్కదనముతో ఉంటుంది మరియు జెల్గా రూపొందు. దాని ధర్మాల కారణంగా గ్యాస్ట్రోఇంటెస్టినల్ తరలింపు సమయాన్ని పెంచుతుంది, తద్వారా జీర్ణ మరియు గ్రాహ్యత ప్రక్రియలపై ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని అధిక చిక్కదనము మరియు జెల్ వంటి స్థిరత్వము కారణంగా మృంగబడిన ఆహారమును కడుపు నుండి ఖాళీ చేసే తీరును నీటిలో కరిగే పీచు పదార్థము ఆలస్యం చేస్తుంది మరియు కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ భోజనం యొక్క గ్లైసెమిక్ సూచికను తగ్గిస్తుంది. తినే పీచు పదార్థము యొక్క అత్యంత సామాన్య రూపము నీటిలో కరగని పీచు పదార్థము మరియు వాటి తక్కువ చిక్కదనం మరియు పేలవమైన నీటి గ్రాహ్యతో సామర్థ్యం కారణంగా అవి ప్రేగులకు తరలింపు సమయాన్ని కుదిస్తాయి. నీటిలో కరగని పీచు పదార్థము నీటిలో అతి తక్కువగా కరుగుతుంది మరియు మలం బరువును పెంచే దాని సమర్థత కారణంగా సామాన్యంగా ప్రేగులకు సంబంధిత క్రమబద్ధతతో మరియు ప్రేగులకు తరలింపు సమయము తగ్గుదలతో ముడిపడి ఉంటుంది. సాధారణంగా తరలింపు సందర్భంగా నిరంతరమైన ఒక ప్రక్రియలో నీటిలో కరగని పీచు పదార్థ భాగాలు మరింత ఎక్కువ నిదానంగా పులిసిపోతాయి. దీని పేలవమైన పులియుగుణం కారణంగా అవి ఎక్కువగా మల పరిమాణానికి మరియు ఎక్కువ విరేచన ప్రభావానికి దోహదపడతాయి. మొత్తం ఆహార ఫైబర్ పేగు క్రమబద్ధతను ప్రోత్సహించడంతో సహా జీర్ణ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మరియు గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆరోగ్య నిర్వహణతో సహా జీర్ణ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. రోజుకు 25 గ్రాముల వంతున తినే పీచు పదార్థము యొక్క గ్రాహ్యత పెద్దలలో ఆరోగ్యకరమైన ప్రేగులు విధులకు సరిపోయేదిగా ఉంటుందని అందుబాటులలోని నిరూపణ సూచిస్తోంది. భారతీయుల కొరకు తిండి సంబంధిత పీచు పదార్థాల వినియోగము కొరకు సిఫారసు చేయబడిన రోజువారీ అనుమతి రోజుకు 40 గ్రాములు. అయినా ఎక్కువ మంది వ్యక్తులు దాని సంభావ్య ప్రయోజనాలను పొందడానికి తగినంత పీచు పదార్థాన్ని తీసుకోవట్లేదు. తినే పీచు పదార్థము యొక్క ఒక వనరుగా యాక్టివేటెడ్ ఫైబర్ పోషక సంబంధితంగా గణనీయమైన పరిమాణములో సంయుక్త కార్బోహైడ్రేట్ ని అందిస్తుంది. దీని ప్రకారం ఉత్తేజిత ఫైబర్ యొక్క ప్రధాన పదార్థం వివిధ కూరగాయల వనరుల నుండి తీసుకోబడింది. ఓట్ మరియు బఠాణీ వంటివి ఫైబర్ యొక్క చక్కటి గుండ్రని ప్రొఫైల్ను అందిస్తాయి. రోజుకు 3 సార్లు భోజనంతో యాక్టివేటెడ్ ఫైబర్ యొక్క 2 మాత్రలు తీసుకోవడం వల్ల మీకు 3.6 గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. తగినంత పరిమాణములో ఆహార పీచు పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం వంటి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.